ప్రతి విద్యార్థి కోరుకునేది ఫైనల్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఖచ్చితంగా డ్రీమ్ ఉంటుంది. ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులు తప్పకుండా మా తేజస్ డిఫెన్స్ అకాడమీని ఒకసారి విజిట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మొన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్కు చెందిన తేజస్ జూనియర్ కళాశాల అద్భుతమైన ఫలితాలు సాధించింది. మరి అలాంటి ఫలితాలు సాధించడానికి గల కారణం ఏంటి, వాళ్ళ కాలేజ్ యొక్క స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు చైర్మన్ సతీష్ రావు సార్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ముందుగా నమస్కారం, కంగ్రాచులేషన్ సార్. ముందుగా ఏంటి సార్ ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడానికి గల కారణం ఏంటి, మీ యొక్క కాలేజ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, విద్యాబోధన ఎలా ఉంటుంది? ఓకే, ముందుగా ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు అనగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470 గాను 467, 467, 466 ఈ విధంగా, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్ గాను 993, 992 ఈ విధంగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. దీనికి ఒక టీం వర్క్, మా యొక్క లెక్చరర్స్ కానీ మా ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా టీం వర్క్ చేసి ఒక టీమ్గా వర్క్ చేసి వారికి డైలీ ఎగ్జామ్స్, స్టడీ అవర్సు, క్లాసెస్ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థి మీద ఇండివిజువల్గా ఫోకస్ చేసి ప్రతి ఒక్క విద్యార్థి చదివే విధంగా, పాస్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కంటిన్యూగా 24 అవర్స్ వాళ్ళకు ఫాలోఅప్ చేయడం వలన, ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ మీద కేర్ తీసుకొని డెవలప్ చేయడం వలన మేము ఈరోజు ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ముందుగా తేజస్ అకాడమీని స్థాపించారు, తర్వాత కొన్ని సంవత్సరాలకు తేజస్ జూనియర్ కళాశాల స్థాపించారు. సో ముందుగా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మేము తేజస్ డిఫెన్స్ అకాడమీని 2011లో ప్రారంభించడం జరిగింది. 2011 వరకు తెలంగాణ జిల్లాల్లో డిఫెన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్స్ లేవు. అంటే తెలంగాణలో మాకు ప్రత్యేకత ఏంటంటే, మేము తెలంగాణలో మొట్టమొదటి డిఫెన్స్ అకాడమీ ఏది అంటే తేజస్. అప్పటి వరకు మనకు కోచింగ్ సెంటర్స్, డిఫెన్స్ అకాడమీ లేవు. మన తెలంగాణ విద్యార్థులు విజయవాడ, విశాఖపట్నం వెళ్ళేవారు. అది గుర్తించి మన తెలంగాణలో ఒక డిఫెన్స్ అకాడమీ పెడితే బాగుంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, అది గ్రహించి మేము ప్రారంభించడం జరిగింది. 2011లో కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 2000కు పైగా తెలంగాణ విద్యార్థులను డిఫెన్స్ రంగాలకు పంపించడం జరిగింది. డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించి వారందరూ ఇప్పుడు దేశ సేవలో పాల్గొనడం జరుగుతుంది. కరీంనగర్లో చూసుకుంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఒక విద్యార్థి మీ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మిగతా కాలేజీలకు మీ కాలేజీలకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? మరి మా కాలేజీ విషయానికి వస్తే మేము ఒక ప్రత్యేకంగా ఉండాలని మేము కోరుకుంటాము. పిల్లలకు అందరికీ కూడా ఒత్తిడి లేని చదువుకై మేము అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్, బాస్కెట్బాల్, క్రికెట్ నెట్టు, అదేవిధంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అన్ని రకాల స్పోర్ట్స్కై మేము ఇక్కడ కోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మా క్యాంపస్ 8 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్తో సొంత భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మంచి పౌష్టికమైన భోజనము, మంచి చదువు, మంచి లెక్చరర్సు, పీటీ సార్సు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డిఫెన్స్ అకాడమీ అంటే ప్రతి ఒక్కరికి తేజస్సు గుర్తొచ్చే విధంగా ఆ విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మేము రిజల్ట్స్ కూడా సాధిస్తున్నాము, మార్కులు సాధిస్తున్నాము. ఇంటర్మీడియట్లో ఉద్యోగాలు కూడా అదేవిధంగా సాధిస్తున్నాము. ఎట్లా అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటేనే విద్యార్థులకు చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే ర్యాంకుల కోసం విద్యార్థులను చాలా అంటే స్ట్రెస్కి గురి చేస్తున్నాయి. సో విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా మీరు విద్యాబోధన ఎలా అందిస్తున్నారు మరి విద్యార్థులకి? మేము ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. మేము ఒక విలేజ్లో ఉన్నాం. మేము ఎటువంటి పొల్యూషన్ లేదు. మా విద్యార్థులకు అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఒత్తిడి ఉండదు. వాళ్ళకు కంఫర్టబుల్గా వారు జస్ట్ వాళ్ళ ఇంటికాడ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఫీల్ అయ్యే విధంగా మేము తయారు చేస్తున్నాము. వాళ్ళకు ఎప్పుడు కూడా స్పోర్ట్సు, అన్ని యాక్టివిటీసు, ఎంటర్టైన్మెంటు ప్రోగ్రామ్సు, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. వారికి ఒత్తిడి లేకుండా చదువు ఏ విధంగా రీచ్ అవుతుంది ఆ విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సో మీ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే విద్యార్థుల నుంచి ఇంత అత్యుత్తమ ఫలితాలు రావడం గల కారణం ఏంటి? మా ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి మీద వ్యక్తిగతంగా మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. అతడు ఏ పిల్లలు చదువుతున్నారు, ఏ పిల్లలు చదవడం లేదు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్క విద్యార్థిని గుర్తించి
వారికి తగ్గట్టుగా క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, వారికి స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది, వారికి ఎగ్జామ్స్ అన్ని రకాలుగా వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళని గుర్తించి డివైడ్ చేసి వాళ్ళని ఫోకస్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్నాము, రాష్ట్ర స్థాయి మార్కులు కూడా అదేవిధంగా సాధిస్తున్నాము. సార్ చెప్పండి, అంటే 2011వ సంవత్సరంలో మీరు డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేశారు. సో ఇప్పటి వరకు 2000 పైచలకు ఉద్యోగాలను సాధించారని చెప్తారు కదా. ఈ వీడియో చాలామంది అంటే సోషల్ మీడియాలో చూస్తారు కాబట్టి అంటే వాళ్ళకు మీరు అంటే డిఫెన్స్ రంగంలో ఉన్న వారికి మీరు ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఒకవేళ మీ ఒక విద్యార్థిని విధానంలో అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ రోజుల్లో ఏ విద్యార్థి చదువుకున్నా మ్యాక్సిమం ప్రతి పేరెంటు ప్రతి విద్యార్థి కోరుకునేది ఫైనల్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని, మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఒక డ్రీమ్తోని ఖచ్చితంగా డ్రీమ్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా మా అకాడమీలో జాయిన్ అయితే మేము 100% వాళ్ళ యొక్క డ్రీమ్స్ అనేది మేము ఫుల్ఫిల్ చేస్తాము. ఎందుకంటే 10th స్థాయిలోనే ఈ రోజుల్లో బయట ఏ విధంగా ఉంది అంటే డిగ్రీలు పీజీలు అయిన తర్వాత కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటున్నారు. కానీ మేము 10th క్లాస్ పిల్లలకే కాంపిటేటివ్ సిలబస్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ప్రతిదీ కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, ఉద్యోగాలు అప్లై చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎవరైనా కానీ 10th క్లాస్ అయిన పిల్లలు ఉద్యోగాలు సాధించాలి అంటే అది డిఫెన్స్ ఉద్యోగాలు కావచ్చు, యూనిఫామ్ జాబ్స్ ఏదైనా కావచ్చు, స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు, సిఆర్పిఎఫ్, రైల్వే పోలీసు, ఏ ఉద్యోగాలైనా కానీ ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులు తప్పకుండా మా తేజస్ డిఫెన్స్ అకాడమీని ఒకసారి విజిట్ చేయండి. మా యొక్క గ్రౌండ్స్ కానీ మా యొక్క ఫలితాలను కానీ చూడండి. ఖచ్చితంగా మీరు యూనిఫామ్ జాబ్ మీ డ్రీమ్ అయితే ఖచ్చితంగా మా తేజస్ ద్వారా మీరు ఆ డ్రీమ్ని సాకారం చేసుకోవచ్చు. ఎవరైనా కానీ ఒకసారి మా తేజస్ డిఫెన్స్ అకాడమీ విజిట్ చేయండి. తప్పకుండా చిన్న ఏజ్లో ఎవరైతే లైఫ్లో సెటిల్మెంట్ కావాలనుకుంటారో, చిన్న ఏజ్లో ఉద్యోగాలు సాధించాలనుకుంటారో వారికి 100% మా తేజస్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా ఉద్యోగాలు సాధించే విధంగా మేము వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. చెప్పండి, అంటే ఇప్పుడు 2000 మంది ఉద్యోగాలు డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించారు కదా. సో వాళ్ళు మీ దగ్గర మీ కాలేజీకి మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మీతో మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు మీతో? వస్తారు. అంటే 2000 మెంబర్స్ స్టూడెంట్స్ మా వాళ్ళు జాబ్లో ఉన్నారు. అంటే వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు లీవ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాకు వచ్చి కలుస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి లైఫ్లో సెటిల్మెంటు అన్ని రకాల చాలామంది పిల్లలకు మ్యారేజెస్ అయిపోయినాయి. ఒక్కొక్కరు 10 years 14 years. ఫస్ట్ బ్యాచ్ పిల్లలు అయితే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రావడం వాళ్ళ సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ వాడు మా స్టూడెంట్ ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. మంచి ఇప్పుడు పాత పిల్లలు ఉన్నారు, 2011-12 బ్యాచ్ పిల్లలు ఉన్నారు, 70,000 80,000 ఆ విధంగా శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళని చూసినప్పుడు మాకు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము, గర్వంగా ఫీల్ అవుతాము. రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు వాళ్ళ వీలుని బట్టి. వాస్తవంగా ఆర్మీలో తక్కువ లీవ్స్ ఉంటాయి, వాళ్ళకు ఫ్యామిలీకి స్పెండ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ మాకు కొంతమంది పిల్లలు రావడం జరుగుతుంది, కొంతమంది ఫోన్లో మాట్లాడతారు. వాళ్ళ వీలుని బట్టి కలవడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా ఎంపీసీ బైపీసీ సిఈసీ తీసుకొని అంటే మళ్ళీ డిగ్రీ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మీ కాలేజీలో ఎక్స్ట్రా ఏంటంటే డిఫెన్స్ అకాడమీ కూడా ఉంది. సో విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా? ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏ విద్యార్థికైనా ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి అయినా, ఇంటర్ పాస్ అయిన విద్యార్థి అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, ఏ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉన్న వాళ్ళకే భవిష్యత్తు ఉంది. కాబట్టి ఇప్పుడు మా డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే మేము కాంపిటేటివ్ స్కిల్స్ నేర్పిస్తున్నాము, ఫిజికల్గా స్కిల్స్ నేర్పిస్తున్నాము. సమాజం అంటే ఏంది, ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగాలు సాధించుకొని బయటకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకోవచ్చు, పిల్లల్లో పట్టుదల పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా స్కిల్స్ ఉండాలి. చిన్న ఏజ్లోనే డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అది మేము 100% మా డిఫెన్స్ అకాడమీలో ఏర్పాటు చేస్తాము. మామూలుగా 10th కాగానే ఇంటరు, డిగ్రీ, బీటెక్ చదువుతూ ఉన్నారు. కానీ ఫైనల్గా చూసేసరికంటే వాళ్ళకు మ్యాక్సిమం ఎక్కువ పిల్లలకు స్కిల్స్ ఉండలేవు. కానీ చిన్న ఏజ్లో కష్టపడండి. చిన్న ఏజ్లో మీరు హార్డ్ వర్క్ చేస్తే, చిన్న ఏజ్లో ఒక డిసిప్లిన్గా ఉండి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మ్యాక్సిమం మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. తెలంగాణ రూరల్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ గోల్ ఏముంటుందంటే చిన్న ఏజ్లో ఉద్యోగం సాధించాలి. ఫార్మర్స్ ఉంటారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫైనల్గా ఎక్కువ రోజులు చదవకుండా డిగ్రీలు బీటెక్లు లాంగ్ రన్లో చదవడం వాళ్ళకు స్తోమత లేక చిన్న ఏజ్లోనే ఉద్యోగాలు సాధించాలనుకుంటారు. తప్పకుండా ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఇప్పుడు బయట డిగ్రీ చేసినా బీటెక్ చేసినా కానీ ఖచ్చితంగా స్కిల్స్ ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా మా తేజస్ అకాడమీలో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మేము అన్ని రకాల స్కిల్స్ నేర్పిస్తున్నాము. ఇక్కడ ఫిజికల్గా రన్నింగ్ పరంగా స్కిల్స్ నేర్పిస్తున్నాము. కాంపిటేటివ్ సిలబస్ అంటే ఏంటి, దానికి
ఆ స్కిల్స్ నేర్పిస్తున్నాము. రెగ్యులర్ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా నేర్పిస్తున్నాము. ఎంతోమంది పిల్లలు మా దగ్గర సక్సెస్ వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఖచ్చితంగా తక్కువ టైంలో లైఫ్లో సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఒకసారి మా తేజస్ డిఫెన్స్ అకాడమీని విజిట్ చేయండి. మా యొక్క పర్ఫార్మెన్స్ని, మా యొక్క గ్రౌండ్స్ని, మా యొక్క రిజల్ట్స్ని మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా పర్లేదు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, తెలంగాణ ఉమ్మడి జిల్లా నుంచి ఏ డిస్టిక్ వాళ్ళైనా పర్లేదు, ఈ విధంగా మేము స్కానర్స్ ఏర్పాటు చేసినాము. వన్స్ స్కానర్ మీరు స్కాన్ చేస్తే మా యొక్క రిజల్ట్స్, మా యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఏందనేది తెలిసిపోతుంది. ఏ స్కాన్ చేసినా కానీ ప్రతి స్కాన్లో 200 మంది 300 మంది జాబర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క జిల్లా నుంచి జెన్యున్గా మేము ఏం సాధించినాము ఏందనేది మీకు చూపించడం జరుగుతుంది. అది చూసిన తర్వాత మీ యొక్క ఫ్యూచర్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే సార్ చెప్పండి, అంటే ఇప్పుడు మీ కాలేజ్లో స్టూడెంట్స్కును లెక్చరర్స్కు ఎట్లా కనెక్టివిటీ ఉంటుంది? అంటే స్టడీ అవర్స్ కానీ ప్లస్ ఎస్పెషల్లీ ఫుడ్, ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇక్కడికి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకు ఫుడ్ ఎలా అందిస్తున్నారు? మొదటిగా ఇప్పుడు మా లెక్చరర్స్ పిల్లలతోని బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. లెక్చరర్స్ స్టూడెంట్స్ అనే ఫీలింగ్ కాకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం మేము తయారు చేస్తాము. అదేవిధంగా ఫుడ్ విషయానికి వస్తే మా పిల్లలకు పౌష్టికమైన ఆహారం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మార్నింగ్ రాగి జావ తర్వాత టిఫిన్, మధ్యాహ్నము 3 కర్రీసు, సాయంత్రం 3 కర్రీసు, ఆల్టర్నేట్ డే ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సండే మధ్యాహ్నము చికెన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ డైలీ ఈవినింగు టీ ఇవ్వడం జరుగుతుంది, మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ స్నాక్స్, బనానా, అటుకులు, డైలీ ఒక వెరైటీ. ఆ విధంగా ఇప్పుడు మేము చూసాను మీ కాలేజీలో దాదాపు 1000 మంది స్టూడెంట్స్ మీ కాలేజీలో ఉన్నారు. సో వాళ్ళకి డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? డైలీ లైఫ్ స్టైల్ అంటే మాది కంటిన్యూగా మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 వరకు షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారంగా ఆటోమేటిక్గా 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 5 to 7 మాది గ్రౌండ్ యాక్టివిటీ ఉంటుంది. ఆ గ్రౌండ్లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి. మళ్ళీ 7 to 8 పిల్లలకు ఫ్రెష్ అప్ టైం ఇవ్వడం జరుగుతుంది. 8 o'clock మళ్ళీ రాగి జావా, అదేవిధంగా టిఫిను. మళ్ళీ మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. 12:30 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 2 నుంచి ఈవినింగ్ 5 వరకు మళ్ళీ క్లాసెస్. 5 to 6 బ్రేక్ ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీ టైం ఇస్తాము. మళ్ళీ 6 నుంచి నైట్ 10 వరకు స్టడీ అవరు. బిట్వీన్లో 7:30కి మళ్ళీ డిన్నర్ ఉంటుంది. కంటిన్యూగా షెడ్యూల్ ఉంటుంది. స్టేట్ లెవెల్ మార్కులు సంపాదించుకునే విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంచి చదివే పిల్లలకు మంచి సపోర్ట్ చేస్తాం మేము. పిల్లలకు యావరేజ్ పిల్లలకు కూడా అందరికీ కూడా సపోర్ట్ చేస్తాము. ఏంటంటే మాకు ఇన్స్టిట్యూట్కు గుర్తుండిపోయే విధంగా, పేరెంట్స్కు గుర్తుండే విధంగా మంచి మార్కులు సాధించే పిల్లలకు మేము ఫీజులో కన్సెషన్ చేస్తున్నాము. కొంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అంటే స్టేట్ ర్యాంకులు వచ్చిన పిల్లలకు, ఎందుకంటే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నాము. నాన్న మీకు 468 తెచ్చుకోండి, 469 తెచ్చుకోండి, మీకు సెకండ్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తున్నాము. ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది పిల్లలకు, క్లెవర్ పిల్లలకు సెకండ్ ఇయర్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, ఫ్రీగా హాస్టల్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా ఆ విధంగా చేయడం జరుగుతుంది. అది పిల్లలకు కూడా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ కూడా 1 year ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మాకు కూడా సంస్థకు కూడా గుర్తింపు ఉంటుంది. స్టేట్ ర్యాంకులు వచ్చినాయి 468 కానీ, మేము 469 గురించి ట్రై చేస్తున్నాము. అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న 467 మార్క్స్ వచ్చినాయి మా పిల్లలకు. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కడుతున్నాము. దానికి ప్రయత్నం చేస్తున్నాము. 469 రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. సో చివరగా, సో ఒక విద్యార్థి మీ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైనా కానీ, ఏ విద్యార్థికైనా కానీ, డిఫెన్స్ ఉద్యోగాలు కానీ, యూనిఫామ్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఏ జాబ్ సాధించాలన్నా కానీ 100% మా తేజస్ని ఎంచుకోవచ్చు. తెలంగాణలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. తెలంగాణలో బెస్ట్ రిజల్ట్స్ మాది ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్ రేటింగ్లో కానీ, పర్ఫార్మెన్స్ కానీ, జాబ్స్ పరంగా కానీ, మార్కుల పరంగా కానీ, గ్రౌండ్స్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఒక 10 కేటగిరీలో తెలంగాణలో బెస్ట్ మేము ఉంటాము. దాన్ని ఇంకా మేము డెవలప్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మా యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుతున్నాము. ఏదైతే మాకు తెలంగాణలో గుర్తింపు ఉందో అది ఇంకా దాన్ని రెట్టింపు అయ్యే విధంగా దాన్ని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము. మా లెక్చరర్స్, మా ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్ కానీ అన్ని రకాలుగా మేము పిల్లలకు సపోర్ట్ చేస్తున్నాము. మాకు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా యొక్క పేరెంట్స్కు నేను ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఇన్ని విజయాలు, ఇన్ని మార్కులు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మంచి మార్కులు, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు, అదేవిధంగా ఈ 2026 నుంచి మేము
రెండు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే గర్ల్స్ కూడా మేము డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం నుంచి గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా గర్ల్స్ కూడా ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తున్నాము. వాళ్ళకు సపరేట్గా ఒక నూతన సపరేట్గా ఒక బిల్డింగ్ తీసుకోవడం జరిగింది గర్ల్స్కు సంబంధించి. అదేవిధంగా గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రెండవది ఏంటంటే మేము మా విద్యార్థులు కంటిన్యూగా డిఫెన్స్ ఉద్యోగాలు సాధిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్కులు సాధిస్తున్నారు. ఐఐటి నీట్లో కూడా మా విద్యార్థులు ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇన్ఫినిటీ లెర్న్ అనేది ఇది హైదరాబాదు శ్రీ చైతన్య వారి ప్రోగ్రాము. హైదరాబాద్ నుంచి లెక్చరర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. వారు మా పిల్లలకు క్లాసెస్ చెప్పడము, ఎగ్జామ్స్ పెట్టుకోవడము, హైదరాబాద్లో ఏ విధంగా అయితే షెడ్యూల్ ఉందో ఆ విధంగా సేమ్ యాస్టీజ్గా ఇక్కడ ఆ ప్రోగ్రాము రన్ చేయడం జరుగుతుంది. వారికి ఒక సపరేట్గా బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో గర్ల్స్ కూడా మా తేజస్ అకాడమీలో గర్ల్స్ కూడా ఉద్యోగాలు సాధించే విధంగా, గర్ల్స్ కూడా స్టేట్ ర్యాంకులు సాధించే విధంగా, అదేవిధంగా మా విద్యార్థులు ఐఐటి నీట్లో కూడా ర్యాంకులు సాధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ డిఫెన్స్ ఉద్యోగాలు కావాలనుకున్నా, ఐఐటి నీట్ ర్యాంకులు రావాలనుకున్నా ఎవరైనా కానీ ఒకసారి మా తేజస్ డిఫెన్స్ అకాడమీని విజిట్ చేయండి. మా యొక్క రిజల్ట్స్, మార్కులు, ఉద్యోగాలు, మా సదుపాయాలు అన్నీ చూడండి. చూసి మీ యొక్క నిర్ణయం చేసుకోండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఒక విద్యార్థి మీ దానిలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా సంప్రదించాలి? మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ముందుగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మాకు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో మాకు స్టాఫ్ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. ఒకసారి విజిట్ అయితే వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు, చూస్తారు, మీ యొక్క హైట్ చూస్తారు, మీకు డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఉందా, లేదు డిఫెన్స్ లేకుండా ఓన్లీ ఎంసెట్ కోచింగ్ కావన్నా, దాని ప్రకారంగా మా క్లాసెస్, మా షెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా యొక్క రిజల్ట్స్ అన్ని చూపిస్తారు, మా యొక్క బిల్డింగ్స్ చూపిస్తారు. ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. వన్స్ మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం మనకు జూన్ నుంచి ఇంటర్మీడియట్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. సో చూసారా, తెలంగాణలో ఏ విద్యా సంస్థలో లేని గ్రౌండ్ తేజస్ డిఫెన్స్ అకాడమీకి ఉంది. అంటే దాదాపు ఒక 9 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంది. సో ఎవరైతే అతి చిన్న వయసులో ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకునే వారు డిఫెన్స్ రంగంలో తప్పకుండా మా కాలేజ్కి అడ్మిషన్ తీసుకుంటే మాత్రం ఇప్పటికే కొన్ని వేల మంది ఇప్పటికే డిఫెన్స్ రంగంలో సెటిల్ అయ్యారు. మీరు ఒకసారి మా కాలేజ్కి వచ్చి విజిట్ కండి. మీకు అత్యున్నతమైన ఇక్కడ విద్యా సౌకర్యాలు ఉన్నాయి, మంచి లెక్చరర్స్ అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వెళ్ళి గర్ల్స్కి కూడా డిఫెన్స్ రంగంలో విద్యను అందిస్తున్నాము. ఒకసారి మమ్మల్ని విజిట్ చేస్తే మీకు మరిన్ని విషయాలు చెప్తామని కూడా సతీష్ రావు చెప్పడం జరుగుతుంది.